హైదరాబాద్తో రేవంత్ రెడ్డి చేసే ఈ కూల్చివేతల గురించి చెప్పేసి మీరు ఏమని చెప్పేసి యా వీఆర్ వెల్కమింగ్ ఇట్. ఎందుకంటే చెరువులు, కుంటలు, వాటర్ బాడీ అనేది తెలంగాణ సమాజంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. తెలంగాణ సమాజానికి కాకతీయుల కాలం నుంచి అంటే దాదాపు మీకు 1200 సంవత్సరాల నుంచి ఇప్పుడు 2024 వరకు మొత్తము గొలుసుకట్టు వ్యవస్థ ఇది. ఇప్పుడు ఈ చెరువుకి లింక్ ఉందంటే మొండికుంట మీనాక్షి సగం మింగేసిండు. మీనాక్షి కన్స్ట్రక్షన్ పెద్ద ఎత్తున 18 అంతస్తులు కట్టేసి ఆడు మొండికుంట మొత్తం సగం కబ్జా చేసి మొండికుంట మొత్తం మురికి చేసేసాడు, మొత్తం డ్రైనేజ్ వదిలేసి. ఆ చెరువు నుంచి ఈ చెరువుకి గొలుసుకట్టే నాలా ఉంటుంది, ఆ నాలను మొత్తం ధ్వంసం చేశారు. ఈ చెరువుని సగం నాగార్జున సగం నాకేశాడు. ఈ చెరువు నుంచి ఈదులకుంట పోయే చెరువుకు నాలా ఉంటుంది, ఆ నాల 40 ఫీట్ల నాలని 5 ఫీట్లు చేశారు. అంటే నాలాలు ధ్వంసమైనవి, చెరువులు ధ్వంసమైనవి, వాటర్ బాడీ ధ్వంసమైనవి. రాజకీయ నాయకులు, ఇలాంటి పలుకుబడి కలిగిన సినిమా హీరోలు, పెద్ద పెద్ద డబ్బున్న వర్గాలు వీళ్ళ అవసరాల కోసం, వీళ్ళ లాభాల కోసం, వీళ్ళ ధనార్జన చేయడం కోసం సామాన్య ప్రజలకు సంబంధించి మన సమాజానికి అందరికీ సంబంధించిన చెరువులు ఈరోజు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం స్పందించి చెరువుల రక్షణ కోసం ముందుకొచ్చింది, మేము సంతోషిస్తున్నాం. ఈ చెరువునే కాకుండా మిగతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువుని రక్షించాల్సిన బాధ్యత హైడ్రాకు ఉంది. జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అందరూ సమన్వయం చేసుకొని చేయాలి. కానీ చాలా చోట్ల అధికారులు డబ్బులకు అమ్ముడు పోయి నోట్ల కట్టలతోటి వాళ్ళ నోర్లు మూసుకొని అనుమతులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇంత జరుగుతుంది, ఇక్కడ ఈ చెరువుకు లింక్ ఉన్న ఈదులకుంట చెరువుకి వెంటనే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఆడ చెరువు ఉందని చెప్పేసి నాకు సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చారు. ఆ చెరువు ఎంత ఉంది, ఎఫ్టీఎల్ ఎంత ఉంది, ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉందని చెప్పేసి సమాచారం ఇచ్చారు. అదే చెరువులో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చాడు. మరి అధికారులు చర్య తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ గారు, మీరు ఈ డబ్బులకు అమ్ముడు పోయి ఆ సామాన్య ప్రజల్ని మోసం చేస్తూ బడాబాబులకు అమ్ముడు పోయిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేయాలి. అట్లా చేస్తేనే అధికారులు భయంతో, భక్తితోటి పనిచేసి చెరువులు కాపాడుకోవడం అవకాశం ఉంటుంది. లేకపోతే తూతూ మంత్రంగా కొన్ని కూల్చివేతలు జరగంగానే అధికారుల భయం ఉండదు, మాకేం సంబంధం అనుకుంటారు. అక్రమంగా చెరువుల్లో లేఅవుట్లు ఇచ్చిన అధికారులను కఠిన చర్యలు తీసుకోవాలి, అక్రమంగా ఎన్ఓసీలు ఇచ్చిన అధికారులను జైలు వేయాలి. అట్లా చేస్తే చెరువులు రక్షించడానికి అవకాశం ఉంటుంది. సార్, దీన్ని దాదాపుగా 2006 నుంచి దీనిపైన కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి అంటున్నారు. 2006 నుంచి మేము కంప్లైంట్ ఇస్తున్నాము. 2002 నుంచి 1998 నుంచి, అంటే భూములకి, ఈ ప్రాంతంలో భూములకి ధరలు పెరిగినప్పటి నుంచి ఈ ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. అప్పటి నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం. కానీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మేము కంప్లైంట్ ఇచ్చాం, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో కంప్లైంట్ ఇచ్చాం, ఇక్కడ స్థానిక అధికారులకి, కలెక్టర్కి. ఫైనల్గా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మేము దీన్ని స్పందిస్తాం, యాక్షన్ తీసుకుంటామన్నాడు. కానీ ఆయన కూడా తూతూ మంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకున్న తప్ప చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించి చర్య తీసుకుంది కాబట్టి చూస్తున్నాం. రాబోయే రోజులు కూడా మిగతా చెరువుల విషయంలో కూడా ఇలాగే స్పందించాలని కోరుతున్నాం. సార్, ఈ హైడ్రా ఎంతవరకు పనిచేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సార్. మనము ఇప్పుడున్న కొంతవరకు చెరువులు అవైతే కూల్చేస్తుంది కదా సార్, హెచ్ఎండిఏ వీళ్ళందరూ పోలీసుల బందోబస్తు తీసుకొని కూల్చేస్తుంది కదా, దాని తర్వాత ఇది ఎంతవరకు కొనసాగుతుందని చెప్పేసి అనుకోవచ్చు సార్. మనము ఇప్పుడే దాని హైడ్రా యొక్క జననమే ఇప్పుడు అయింది, ఇప్పుడే పుట్టింది, అది ఇప్పుడే చర్య తీసుకుంటున్నాం. వెంటనే దాని మీద అనుమానాలు వద్దు, పాజిటివ్గా స్పందిద్దాం. ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది. రాబోయే రోజు కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిన చెరువులో, ఇంకో దగ్గర ఫామ్ హౌజులు ఉన్నాయి. బడాబాబులు అందరూ అక్రమంగా వాటర్ బాడీస్లో చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టారు. ఈ బడాబాబుల ఎంక్రోచ్మెంట్లు, డబ్బున్న వర్గాల ఎంక్రోచ్మెంట్లు అన్నీ క్లీన్ చేయాలని చెప్పేసి భయపడకపోవచ్చు. రేవంత్ రెడ్డి గ్రౌండ్ నుంచి వచ్చినాడు కదా, అట్లా భయపడకపోవచ్చు. ఎందుకంటే ఆయన చెరువులో ఇప్పుడు బడాబాబుల కంటే, రాజకీయ నాయకుల కంటే చెరువులే ముఖ్యమైనది. ప్రకృతి చాలా ముఖ్యమైనది కదా. ప్రకృతి కన్నీరా చేస్తే నీకు 4 సంవత్సరాలు వర్షాలు పడకపోతే కరువు వస్తుంది, వర్షాలు బీభత్సంగా పడితే ఫ్లడ్ వస్తుంది. కాబట్టి ప్రకృతికి లోబడి మనిషి ఉండాలి తప్ప, ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా, ఎవడైనా ప్రకృతికి లోబడి ఉండాలి తప్ప ప్రకృతిని డామినేట్ చేసిపోతా, నేను చెరువుల్ని కబ్జా పెడతా, వాటర్ బాడీని కబ్జా పెడతా అంటే కుదరదు కదా. కంపల్సరీ నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు పాజిటివ్ దృక్పథంతో చెరువుల రక్షణ కోసం పాజిటివ్గా ఉన్నాడు. ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు, అందుకోసమే చిత్తదృష్టితో పనిచేస్తున్నాడు. కమిషనర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కేటాయించి ఆ పనిచేస్తున్నాడు కాబట్టి, ప్రస్తుతం చేస్తున్నాడు కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం.